ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ పద్మావతి దేవి దివ్య సోయగం. నారాయణవనం క్షేత్రంలో ఉత్సవ పరిమళం. భూతవాహనంపై శ్రీ చెంగల్వరాయ స్వామి దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడి కృత్తిక ఉత్సవం. భక్తులకు రుచికరంగా ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యం. ఫుడ్ సేఫ్టీ అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశం. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు. తిరుమలలో విస్తృతంగా టీటీడీ ఈవో తనిఖీలు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి దేవి ఓంజల్ సేవ ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం చక్కని తల్లి పద్మావతి అమ్మవారికి ఓంజల్ సేవను జరుపుతారు. ఈ క్రమంలో అర్చకులు అమ్మవారికి స్వర్ణ ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఓయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను విశేషంగా నిర్వహించి హారతులు సమర్పించారు. భూతవాహన సేవలు చెంగల్వరాయ స్వామివారు శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడి కృత్తిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయంలో ఆడి మాసంలో కృత్తిక నక్షత్రం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అవతరించినట్లు పురాణ కథనం. సంతాన వరప్రదాయకుడు, సర్వమంగళ స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆడి నెల విశేషించి కృత్తిక నక్షత్రం రోజు ఆరాధించడం సత్సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగ స్వామివార్ల దివ్య ప్రాంగణంలో శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారిని వల్లి దేవసేన సమేతంగా స్వర్ణ ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భూతవాహనంపై ఆసీనులు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు కన్నుల పండుగ సాగింది. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో తిరుమలలోని పెద్ద జనతా క్యాంటీన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ విభాగం వారు అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద జనతా క్యాంటీన్ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి హోటల్లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని ఈవో శ్యామలరావు
నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంపై సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అందించారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు ఆశాజ్యోతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా సిహెచ్ వెంకయ్య చౌదరి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ముందుగా క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ వరాహస్వామి వారిని వెంకయ్య చౌదరి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయానికి చేరుకుని ద్వయస్తంభ ప్రదక్షిణగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బంగారు వాకిలి చెంత వెంకయ్య చౌదరి చేత టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ అడిషనల్ ఈవోగా ఈరోజు బాధ్యతలు చేపట్టడం, స్వామివారి సేవలో నిమగ్నమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి తన మనోభావాలను ఎస్వీబీసీతో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం అడిషనల్ ఈవోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దేవదేవుని సన్నిధిలో దేవుని సేవ చేయటానికి, భక్తుల సేవ చేయటానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సామాన్య భక్తుల యొక్క సేవలను ఏ రకంగా విస్తృతపరచాలి, ఆ సేవల్లో నాణ్యమైన సేవలను ఎలా అందించాలి, వాళ్ళ యొక్క టైం స్లాట్స్ ప్రకారం వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ తగ్గించడం, వాళ్ళకి హాస్పిటాలిటీ ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి, అదే రకంగా వివిధ విభాగాల మధ్య ఏ రకంగా కోఆర్డినేట్ చేసి సమస్యల్ని ఎంత సావధానంగా పరిష్కరిస్తామనే దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ మహత్తరమైన అవకాశాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క అభీష్టం మేరకు వాళ్ళు ఏ రకమైన అయితే తిరుమలలో మరింత యొక్క ధర్మ సంస్థాపన చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం యొక్క విధానాలను అర్థం చేసుకొని తిరుమల యొక్క పవిత్రతను మరింతగా పెంచే విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని చెప్తున్నాను. ఈ మహత్ కార్యంలో అందరి ప్రజలు, ఉద్యోగులు, స్టేక్ హోల్డర్స్, భక్తుల యొక్క మనోభావాల్ని, అలాగే ప్రభుత్వం యొక్క డైరెక్షన్ని, ఇవందరూ కూడా స్టేక్ హోల్డర్స్ యొక్క అందరి అభిప్రాయాలను తీసుకొని మంచి పరిపాలన ఇవ్వటంలో ఈవో గారికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలానే జేఈఓలు కానీ మిగతా అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా ఒక థాట్ పైన తెచ్చి ఒక గ్రూప్గా మేము వర్క్ చేస్తామని ఈ రకంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఈవెన్ ప్రెస్ రోల్ కూడా, ప్రెస్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ప్రతి లెవెల్లో కూడా, ప్రతి వింగ్లో కూడా ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఇంకొద్దిగా ఎంపవర్ చేసి బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ బేస్ చేసి మేము ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందనే దాని మీద ఖచ్చితంగా వర్క్ చేస్తాము. మీ అందరి ఫీడ్బ్యాక్, మీ అందరి యొక్క ఆలోచనలు కూడా మరింత ముందుకు తీసుకెళ్ళి మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని ఎస్వీబీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.
చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ చెంగల్వరాయ కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనంతో స్వామి అమ్మవార్లకు మంగళాభిషేకాలను నిర్వహించారు. భక్తులు హరోం హర సుబ్రహ్మణ్య నామస్మరణలు చేస్తూ స్వామివారి అభిషేక సేవను వీక్షించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, త్రాగునీరు, పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం, కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య చర్యలు, పెద్ద స్క్రీన్లో ప్రసారమవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు, వివిధ భాషల్లో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టిక్కెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం పక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్ల జారీ కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. తరువాత ఈవో జె శ్యామలరావు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను, తిరుమల నంబి ఆలయం, బయోమెట్రిక్ ను పరిశీలించారు. ఈవో వెంట జేఈఓ వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1.5 కోట్లు విరాళంగా అందాయి. తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు ఈ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో జె శ్యామలరావుకు చెక్కును అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు. ఆషాఢం సందర్భంగా పరిసర ప్రాంతవాసుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చీర, సారె నైవేద్యాలను తీసుకుని కోలాటాలు, పాటలు, భజనలు, కళా ప్రదర్శనలతో సందడి చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు ఎంతో భక్తిగా అమ్మకు నివేదనలు, నీరాజనాలు సమర్పించి సారెను అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ గంగనమ్మ ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలను తీర్చే శ్రీ గంగానమ్మకు శాకంబరిగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారి దివ్యమంగళమూర్తిని చక్కగా అలంకరించి శాకంబరి ఆరాధనలతో సేవించారు. భక్తులు ఎంతో శ్రద్ధగా మంగళమూర్తి శ్రీ గంగానమ్మను శాకంబరి అలంకరణలో దర్శించుకుని తరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ మారెమ్మ తల్లికి ప్రత్యేక అర్చనలు కనుల పండుగ జరిగాయి. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు మారెమ్మ తల్లి మూలమూర్తికి ఆరాధనలు జరిపి వర్ణశోభిత పూలమాలలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి దీపాలు వెలిగించి మారెమ్మ తల్లికి నివేదించారు.
టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కోసం విజయవాడకు చెందిన భక్తులు కూరగాయలను విరాళంగా పంపించారు. స్థానిక రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్కు చెందిన వ్యాపారులు మండవ నాగేంద్రరావు ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను సేకరించి వాహనంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూరగాయల వాహనం తిరుమలకు పయనమైంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ఆండాల్ తల్లి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణలతో ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అష్టోత్తర శతనామావళి సహితంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం సన్నాయి వాయిద్యాల నడుమ ఆండాల్ తల్లి ఊంజల్ సేవను కమనీయంగా జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరులో రావి చెట్టు కింద వెలిసిన పురాతన శ్రీ నాగాలమ్మ సన్నిధి భక్తి సౌగంధాలను వెదజల్లింది. పిల్లా పాపలను చల్లగా కాచి కాపాడే నాగాలమ్మ తల్లికి భక్తులు ఏటా ఆషాఢమాసంలో ప్రత్యేక పూజలతో విశేష అలంకరణలతో మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా నాగాలమ్మ తల్లిని మంగళకరమైన పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి సౌభాగ్యప్రదాయకమైన మట్టి గాజులతో చూడముచ్చటగా కొలువదీర్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో నాగాలమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని త్యాగరాజ మండపంలో శ్రీ త్యాగరాజస్వామి 80వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు సంగీత వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం షిమోగా కుమారస్వామి, మాస్టర్ ప్రవీణ్ పండిట్ బృందం డబుల్ సాక్సోఫోన్తో ప్రదర్శించిన త్యాగరాజ పంచరత్న కృతులు ఆర్ సూర్యప్రకాష్ గాత్ర కచేరీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సప్తగిరి సంగీత విద్వాన్మణి ఎంఏ సుందరేశ్వరన్, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు బృందం ప్రదర్శించిన మృదంగం అలరించాయి. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ అనఘాదేవి వ్రతం భక్తిరసభరితంగా జరిగింది. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు భక్తులచే అనఘాదేవి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో కొలువైన శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢమాస బోనాల ఉత్సవంలో భాగంగా కాళీ ఉపాసకులు నరేంద్ర భవానీ ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. అనంతరం అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి చూడచక్కటి రథంపై కొలువదీర్చారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనల నడుమ మహంకాళి అమ్మవారి రథోత్సవం సంబరంగా సాగింది. అనంతపురం నగరం అశోక్ నగర్లోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారి సన్నిధిలో అర్చకులు విశేష క్రతువులు జరిపారు. ఆరాధనలతో అమ్మవారిని సేవించి తరువాత అర్చకులు ఆభరణాలు, పూలమాలలతో శ్రీ లలితా పరమేశ్వరీ దేవిని అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం చండీ సప్తసతిని పారాయణం చేస్తూ చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురంలో కొలువైన శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో ప్రత్యంగిరాదేవికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖ మహానగరం పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. 14 గ్రామాల ఇలవేల్పుగా భాసిల్లుతున్న పోలమాంబ అమ్మవారికి ఏటా ఆషాఢమాసంలో సారెను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా మద్దివారి కుటుంబీకులు వంశపారపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం సారం పెద్దిల్లు ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, పలు రకాల మధుర పదార్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పోలమాంబకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వేలం జంక్షన్లో గల శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భగుడిలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి ప్రాతకాల నిత్య పూజలు విశేషంగా నిర్వహించారు. అనంతరం వర్ణమయ కూరగాయలు, ఆకుకూరల హారాలతో అమ్మవారికి చూడ చక్కగా అలంకరణ చేశారు. సహస్రనామాలను పఠిస్తూ కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవిని శాకంబరిగా సేవించి ధరించారు. వరంగల్ నగరంలోని మహాలక్ష్మి దేవాలయం సుగంధ శోభితంగా పరిమళించింది. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అమ్మవారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. నైవేద్యం అందజేసి హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ శాఖ శోభితంగా అనుగ్రహించింది. వివిధ ప్రాంతాలలో పలు ఆలయాలలో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలను నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారికి ఆషాఢం పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన తరువాత ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలతో కనుల పండుగ అలంకరించారు. ఆలయాన్ని ఆద్యంతం కూరగాయలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలతో సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో అమ్మవారిని శాకంబరిగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని, ఆలయాన్ని సుందర శోభితంగా అలంకరించారు. ముత్తైదువులు శ్రీ అంబికాదేవి దర్శనం చేసుకుని లలిత సహస్రనామాలు, సౌందర్య లహరి పారాయణాలు జరిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో శాకంబరి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మధిరలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఆపై వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో సుందర శోభితంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 24వ వార్షిక జాతీయ స్థాయి పద్యనాటక నాట్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో భాగంగా శనివారం మహతి కళాక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి ఆహుతులను అలరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 65,980 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,441 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,21,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.